ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో వారికి ప్రమోషన్స్ రానున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగాలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. త్వరలోనే సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ కమిషనర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో వారికి ప్రమోషన్స్ రానున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగాలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. త్వరలోనే సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ కమిషనర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్. త్వరలో వారికి ప్రమోషన్స్ రానున్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నరేగాలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. త్వరలోనే సీనియారిటీ జాబితా రూపొందించి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించాలని ఆ శాఖ కమిషనర్ సూచించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక సంచలనాత్మకమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా గ్రామీణ పంచాయతీ రాజ్ అలాగే ఆ డ్వామా ఆఫీసులకు సంబంధించి కూడా నీటిపారుదల శాఖ డ్వామా ఆఫీసులకు సంబంధించి కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ప్రమోషన్ కి సంబంధించిన లిస్టు ఆ పెండింగ్ లో ఉండటం, గత కొద్ది రోజులుగా కూడా ఉద్యోగులు ఎప్పుడు తమ యొక్క ఆ ప్రమోషన్ వస్తుంది, ఆ ప్రమోషన్ లిస్ట్ లో తమ పేరు ఉంటది అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటికీ కూడా చెక్కు పెడుతూ వీటన్నిటికి కూడా ఏదైతే ఉద్యోగస్తులకి సంతోషకరపరిచే వార్త ఆ పవన్ కళ్యాణ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా కూడా దాదాపుగా గత 4 నెలల నుంచి ఆ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల లిస్టు కోసం ఉద్యోగులు అయితే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రమోషన్లు ఇవ్వబోతున్నారని తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్న ఆ తరుణం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో గానీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్కి సంబంధించి మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కమిషనర్ కృష్ణతేజ మొత్తానికి ఆదేశాలు అయితే జారీ చేయనున్నారు. త్వరలో ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఆ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ ఈ ప్రమోషన్ సంబంధించి పూర్తిగా అప్డేట్ అయినట్టు తెలుస్తోంది. పూర్తిగా శాఖకు సంబంధించి సమాచారం తెచ్చుకున్నారు. ఎవరెవరైతే ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నారో, ఎవరెవరైతే ప్రమోషన్లు తెచ్చుకోబోతున్నారో వాళ్ళందరిది ఇప్పటికే గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కమిషనర్ కృష్ణతేజ వాటి పనుల మొత్తం కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా త్వరలో
ఆ పదోన్నతులు అయితే రాబోతున్నట్లు మనకు తెలుస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అలానే పంచాయతీరాజ్ కానీ పోస్టులు మొత్తం కూడా భర్తీ చేయాలని ఆ శాఖ నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సీనియారిటీ ప్రకారం ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా ప్రతి ఉద్యోగికి ఇబ్బంది లేకుండా ఆ న్యాయపరంగా ధర్మపరంగా కూడా ఆ ప్రతి ఒక్కరికి కూడా ఆ న్యాయం జరగాలి, పదోన్నతులు అందాలని ఆ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజ ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా కూడా ఆ కమిషనర్ అడుగులేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ కీలక ఆ నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్న పరిస్థితి. అర్హులైన ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా పదోన్నతులు అయితే ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. త్వరలోనే ఆ సీనియారిటీ జాబితాను కూడా రూపొందించి ఆ పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభించాలని కమిషనర్ కృష్ణతేజ అధికారులకు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ నిర్ణయంపై ఉద్యోగులు మొత్తం కూడా హర్ష వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆశగా ఎప్పుడు ఆదేశాలు వస్తాయని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాలతో సంతోషంగా చెప్పుకునే ఒక తీపి వార్తను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకోవడంతో ప్రతి ఒక్క ఉద్యోగి కుటుంబంలో కూడా ఒక సంతోషమైన వాతావరణం నెలకొన్న దాంట్లో కూడా ఎటువంటి సంబంధం లేదు. ముఖ్యంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనే నిర్ణయించడంతో ఆ రాష్ట్రంలో ఒక రకంగా ఇది ఒక సంచలనం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మేరకు అర్హులైన ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు ఇచ్చి ఆ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు దీనికి సంబంధించి ఎన్ని డిపార్ట్మెంట్లలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వీటి అమలుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సందీప్, ఇప్పటికే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ గ్రామీణ పంచాయతీ రాజ్ కానీ ఈ పంచాయతీ రాజ్కి సంబంధించి కానీ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కానీ మొత్తంగా చూసుకుంటే ఈ శాఖలకు సంబంధించి ఇప్పటికే కృష్ణతేజ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిపించుకున్న పరిస్థితి ఉంది. ఆయన ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవినీతికి తావివ్వకుండా ప్రతి ఒక్కరికి ప్రమోషన్ లిస్ట్ లో ఉన్న వారికి ఖచ్చితంగా వారికి సరైన న్యాయం చేసే దిశగా ఇప్పటికే ఆయన పూర్తి స్థాయి పని మొత్తం కూడా చేసినట్టు మనకి తెలుస్తా ఉంది. ప్రమోషన్ లిస్ట్ లో ఎవరుంటారనేది ఇప్పటికే ఆయన దగ్గర ఒక ఫైల్ రెడీ చేసి పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మంత్రిగా ఆదేశించిన మరుక్షణం ఈ యొక్క ప్రమోషన్లు ఇవ్వటానికి ఆయన సిద్ధపడి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే పంచాయతీ రాజ్కి సంబంధించి కానీ అలాగే ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కానీ ఖాళీ పోస్టులు మొత్తం కూడా ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులు ఉన్నాయి, అలాగే ప్రమోషన్లకు సంబంధించి ఎవరెవరు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నారు, అలాగే జిల్లాల వారీగా ఎవరున్నారు, జోన్ల వారీగా ఎవరున్నారు, ఆ జోన్లలో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారనేది మొత్తంగా కూడా రికార్డు తయారు చేసుకొని రికార్డు మొత్తం కూడా ఇప్పటికే మంత్రి పవన్ కళ్యాణ్ కి చూపించినట్టు తెలుస్తా ఉంది. ఎంతమందికి ప్రమోషన్స్ ఇస్తారు, ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత కింద స్థాయిలో ఇంకెన్ని పోస్టులు ఖాళీగా ఉంటే మళ్ళీ త్వరలో ఎంతమంది కావాలనే దాని మీద పూర్తిగా సమాచారం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టి ఆ తర్వాతే ఆయన దగ్గర నుంచి కమిషనర్ పోస్టులకు కమిషనర్ కి యొక్క ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కమిషనర్ కృష్ణతేజ గత కొన్ని నెలలుగా కూడా దీని యొక్క పూర్తిగా దీనికి ఒక స్వరూపం తీసుకొచ్చిన తర్వాతే ఇది బయటకు వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సందీప్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.